దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? If you are dead, sit like a statue. ఒకవేళ మీరు మృతమై వారైతే గనక మీరు బొమ్మలాగే మీరు కూర్చోండి. But everyone that has breath, praise the Lord. మరి ఎవరికైతే దేనికైతే ఊపిరి అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా! I thank the Lord for this beautiful day that I'm able to come here. మరి ఈ ఉదయకాలపు వేళలో నేను మీ ఎదురుకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సుందరమైన దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. To be with you and to share the word of God also with you. మరి ఈ దినాన్ని దేవుని ఒక వాక్యాన్ని మీతో పంచుకోవడానికి కూడా నేను ఆనందంగా భావిస్తూ ఉన్నాను. As Pastor Garu said, past 4 days I have been unwell and I was thinking I will not be able to come. మరి పాస్టర్ గారు తెలియజేసిన రీతిగా 4 దినాల పాటు నేను మంచం మీద ఉన్నాను, నేను రాలేనేమో అని అనుకున్నాను. My close friends and all said, take rest, don't go, they will not mind if you don't go, next time you can go. I said, till in my life till this date I have never promised someone and not gone there. So I said I will surely go. నా సమీప స్నేహితులు నాతో అన్నారు, నువ్వు బాగలేదు కదా, నువ్వు నీరసంగా ఉన్నావు, ఎందుకు నువ్వు వెళ్ళడం, మరొక మరి ఎప్పుడైనా నువ్వు వెళ్ళగలవని వారు నాకు సలహా ఇచ్చారు. కానీ నేను దేవుని తీర్మానము చేసుకున్న నాటి నుండి నేటి వరకు నేను వస్తానంటే నేను రానని వారితో ఎప్పుడు చెప్పలేదు. But I trust in the Lord as I stand here this morning. మరి దేవుని యందు నేను నమ్మకి ఉంచి ఇక్కడ మీ ముందర నేను నిలబడగలిగాను. If you keep me in prayer, I will be able to stand here for the full time. ఒకవేళ కూర్చొని ఉన్న మీరు ప్రార్థన పూర్వకంగా ఉంటూ నా కొరకు మీరు ప్రార్థిస్తే కొంత సమయం పాటు మీ ముందు నేను నిలబడగలను. I bring you greetings on behalf of COTR and also our Titus family. మరి COTR సమస్త పరిచర్యల తరపున అలాగనే టైటస్ గారి యొక్క కుటుంబ సభ్యుల తరపున మీకందరికీ శుభాలు తీసుకొని రావడం జరుగుతుంది. I thank the Lord for our students who are here. ఇక్కడ ఉన్న మా విద్యార్థులను బట్టి దేవునికి స్తోత్రం. My translator is also one of our student. నా యొక్క అనువాదకులు కూడా మా యొక్క స్టూడెంట్ లో ఒక విద్యార్థి. I have Blessing who is also joining us this day. ఈ ఉదయకాలపు వేళలో బ్లెస్సన్ సోదరుడు కూడా మనతో పాటు కలిసి ఉన్నాడు. God has helped COTR to raise at least 4,000 students in the past 41 years. గత 41 సంవత్సరాల కాలం పాటులో సుమారు 4,000 మంది విద్యార్థులను పరిచర్య కొరకు తరిపిదేవడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. All over the world there are many servants of God who are serving the Lord today. ప్రపంచమంతటా కూడా దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులు ఉన్న వారిలో కొందరు COTR నుండి వెళ్ళిన వారే. From our school, Navjeevan school, I think at least 15 to 20,000 students have graduated and gone to the all around the globe. COTR పరిచర్యలో భాగంగానే నవజీవన్ స్కూల్ ఉంది. ప్రపంచంలోనే సుమారు 15,000-20,000 మంది విద్యార్థులు ఆ పాఠశాల నుండి బయటికి వెళ్ళి ఉన్నారు. Same way, Navjeevan Christian Junior College, many students have graduated from our college and are in good positions all around the globe. స్కూల్ నుండే కాకుండా ఇంటర్మీడియట్ కళాశాల నుండి కూడా సుమారు 1,000 మంది సంఖ్యలో వారు బయటకు వెళ్ళి వారు మంచి ఉత్తీర్ణత సాధించిన ప్రదేశంలో వారు ఉండటం జరుగుతుంది. If any one of you need admission at the seminary or in the school or in the junior college, we will heartfully welcome you. Please come to COTR. ఒకవేళ స్కూల్లో కానీ లేదా ఇంటర్మీడియట్ కళాశాలలో కానీ లేదా వేదాంత విద్యలో ఎవరైనా నేర్చుకోవాలి, జాయిన్ అవ్వాలి అని అన్నట్లయితే ప్రేమపూర్వక ఆహ్వానము ఇదే. I am based in Vizag with my family. నేను విశాఖపట్నంలో నా యొక్క కుటుంబంతో ఉంటున్నాను. My wife's name is Leah and I have 2 daughters. నా యొక్క ఒక్కగానే ఒక భార్య పేరు లియా, నాకు 2 కుమార్తెలు ఉన్నారు. One is Jennifer, she's 3 years old, and second one is 1.5 years old, Janet. ఒక కుమార్తె జెన్నిఫర్ 3 సంవత్సరాలు, మరొక కుమార్తె జానెట్ 1 సంవత్సరం నిండుతా ఉన్నది. The Lord has been blessing us thus far. ఇప్పటి వరకు దేవుడు మా కుటుంబాన్ని మమ్మలను దీవిస్తూ ఉన్నాడు. I want to thank you all for inviting us here. ఈ యొక్క సమయంలో ఇక్కడకు మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నిండు వందనాలు. The Lord bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. This morning for our meditation, మరి ఈ దినాన్ని పాఠ్యాంశముగా I want to take your attention to Exodus chapter 4. ఈ యొక్క మిమ్మల్ని అందరినీ కూడా నిర్గమకాండము 4వ అధ్యాయం వైపు తీసుకొని వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. Verses 10 to 17 is the passage that I will be meditating this morning. ఈ ఉదయకాలపు వేళ 4వ అధ్యాయము 10 నుండి 17 వచనాల వరకు పాఠ్యాంశంగా భావిస్తూ ఉన్నాము. But
we will read verse 11 and 12 loudly. అయితే ప్రతి ఒక్కరము కూడా 11, 12 వచనాలు బిగ్గరగా మనం చదువుకుందాం. Let us read 11 and 12 verse. 11, 12 వచనాలు ప్రతి ఒక్కరము కలిసి చదువుతాము బిగ్గరగా. మూగవాణినే గాని, చెవిటి వాణినే గాని, దృష్టి గలవాణినే గాని, గుడ్డి వాణినే గాని పుట్టించిన వాడెవ్వడు యెహోవానైనా నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. Now therefore go. ఇప్పుడు నీవు వెళ్ళుము, I will be with thy mouth. నీవు వెళ్ళుము, నేను నీకు తోడయుందును. And teach thee what thou shalt say. నేను నీకు బోధించవలసినది, నీవు బోధించవలసినది నేను నీకు నేర్పెదను. We are in a generation which feels that going and preaching is the job of the pastor and the pastor amma. సంగమా, నేటి కాలంలో మనం ఏ కాలంలో జీవిస్తున్నామంటే వెళ్ళి ప్రకటించడమే కానీ, బోధించడమే కానీ అది పాస్టర్ గారి పనో లేదా పాస్టర్ గారి పనో అనే అనుకునే భావము కలిగిన తరములో మనం ఉంటా ఉన్నాం. Therefore this morning I want to title my sermon, Here I am, send my pastor. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు వేళ దాని అనుగుణము నా యొక్క మనసులో పెట్టుకొని నేటి అంశముగా తెలియజేస్తా ఉన్నాను. వెలుము, నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను. Here I am, send my pastor. నేను ఇక్కడ ఉన్నాను, నా పాస్టర్ గారిని పంపించండి. My message is titled, Here I am, send my pastor. నేను ఇక్కడ ఉన్నాను, నా పాస్టర్ గారిని పంపించుము. Moses was at the burning bush. ఆ విధముగా మోషే పొదలో తెలియజేస్తా ఉన్నాడు. When God called Moses, ఎప్పుడైతే మోషేను దేవుడు పిలిచి ఉన్నాడో he was hesitant. ఆయన అసహించుకున్నాడు. Because he felt that he was inadequate. నేను సరికాని వాడిని అని అనుకున్నాడు. He felt that he is not eligible or able enough to do the work of the Lord. నేను దేవుని పని చేయడానికి నేను అర్హుడను కాను, నేను చేతకాని వాడని మోషే అనుకున్నాడు. We are also like that. మనము కూడా అటువంటి భావం కలిగిన వారమే. We think that mission and ministry is the work of the pastor and the amma garu. పరిచర్య గాని లేదా దేవుని సేవ గాని అది పాస్టర్ గారే చేయాలి. It is not the work of the believer. అది మా యొక్క విశ్వాసుల పని కాదు అని అనుకుంటూ ఉంటాం. But let me tell you something, my dear God's people. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నేను ఒక మాట మీకు తెలియజేయనివ్వండి. A church that does not go out will not grow on the inside. అయితే ఏ సంఘం అయితే బయటకు వెళ్ళి సువార్త పని చేయదో అది లోపల అది ఫలించని సంఘమే. If you do not go out, your church will not grow. నీవు బయటకు వెళ్ళకపోతే నీ సంఘము ఫలించదు. We all have seen sheep outside. మనమందరం కూడా బయట గొర్రెలను మనం చూస్తూ ఉంటాం, మేకలని. Yes, some of you may have that in your house also. మీ కొందరికి మీ ఇంట్లో కూడా ఉండవచ్చున్నవి. What gives birth to sheep? మరి ఆ గొర్రెకు ఏది జన్మించడానికి ఉంటుంది? Shepherd. మేకపిల్లను కనడానికి ఏది కంటది? గొర్రెను కనడానికి ఏది కంటది? When it comes to birthing souls, we say copper has to. కానీ ఈ సువాసులు జన్మించడానికి అది పాస్టర్ గారి పనండి. The calculation is going wrong in this generation. ఆ యొక్క సంఖ్య గణాంకాలు తప్పుగా ఉంటా ఉన్నవి. So this morning I want to share some thoughts so that you will take up the responsibility of giving birth to souls. అందుచేతనే ఉదయకాలపు వేళలో కొన్ని అంశాలను మీకు నేను తెలియజేస్తాను. ఆపిమిట మీరు విశ్వాసులుగా ఉన్నవారు మరొక విశ్వాసిని కనుగాక. Sheep must give birth to sheep. మేక లేదా గొర్రెనే కనాలి. Shepherd must take care of the sheep. కాపరి ఆ యొక్క గొర్రె యొక్క బాధ్యతను తీసుకోవాలి. But in 2024 the church has given the responsibility of giving birth to sheep to the shepherd. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024వ సంవత్సరంలో ఒక విశ్వాసి మరొక విశ్వాసిని కని కాపరికి అప్పగించే బాధ్యతలో ఉన్నది. Many of us say, what has he to do? What does the copper has? నేనేం చేయాలి? కాపరి చేయాల్సిన పని నేనేం చేయాలి? Wake up,
నేను లెగాలి, eat, నేను తినాలి, and sleep. నేను పడుకోవాలి. That is the job of pastor. అది పాస్టర్ గారి పని, It is not my job. అది నా పని కాదు. I do not need to go out. నేను బయటికి వెళ్ళవలసిన పని ఏం లేదు. The pastor is sitting at the house, right? పాస్టర్ గారు ఏమో ఇంట్లో కూర్చుంటారా? He can go out and bring souls. ఆయన ఇంట్లో కూర్చోవడం ఎందుకు, బయటికి వెళ్ళి తీసుకుని రావచ్చు కదా విశ్వాసుల్ని. But God's people, కానీ దేవుని బిడ్డలారా, dear pastor does not have a womb to give birth to a sheep. మన పేరు దేవుని బిడ్డలారా, కాపరి విశ్వాసుని కనడానికి ఆయన గర్భం దాచలేడండి. A sheep must give birth to a sheep. ఇక గొర్రె మరొక గొర్రెను కనాలి. 4 things I'm going to share this morning. ఈ ఉదయకాలపు వేళలో 4 విషయాలు మీకు బోధిస్తా ఉన్నాను. Number 1, మొట్టమొదటిగా Moses' reluctance. ఆయన యొక్క భావన, Moses' excuse. ఆయన యొక్క Exodus chapter 4 verses 10 to 13 when you read. అయితే ఆయన యొక్క 10 నుండి 13 వరకు చదువుతా ఉన్నప్పుడు మోషే యొక్క ఆలోచనలు మనకు కనబడుతూ ఉన్నవి. Moses gave many excuses to not to go into ministry. అయితే మోషే యొక్క లేఖన భాగాల్లో సువార్తకు వెళ్ళకుండా ఉండడానికి అనేకమైన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. First, he talked about his problems. అయితే మొట్టమొదటిగా తన యొక్క సమస్యను మాట్లాడుతూ ఉన్నాడు. Moses said, I am not eloquent. నేను చెత్త కాని వాడను. Verses 10 he says, Lord, I am a stutterer. అయితే అక్కడ అంటూ ఉన్నాడు, నేను మాట్లాడలేని వాడు, సరిగ్గా నేను మాట్లాడేవాళ్ళని మంద్యం కలిగిన వాడను. I am not able to speak. నేను సరిగ్గా మాట్లాడలేను. Our own abilities, Moses' own abilities was doubtful for Moses. అయితే తన సొంత జీవితమే అతనికి ఒక డౌట్, అపనమ్మకంగా మారుతూ ఉన్నది. It is the same that we also do. ఆ విధముగానే మనము కూడా చేస్తూ When ఉంటాం, సాకులు చెప్తూ ఉంటాం. pastors say go and preach the gospel, మరి ఎప్పుడైతే నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించిన పాస్టర్ గారు చెప్పినప్పుడు, Pastor garu, I am 4th class fail. ఆ పాస్టర్ గారు నేను 4వ తరగతి తప్పిన వాడని అనే సాకు. Pastor garu, I have not even seen the veranda of the school. అయితే నేను పాఠశాలలో ఆ వరండా కూడా నేను చూడని వాడను. Pastor garu, I don't know how to read. పాస్టర్ గారు ఎలా చదవాలో కూడా నాకు తెలియదు. God's people, only if we have PhD then we are not eligible to share the gospel. సంగమా, ఒకవేళ PhD మాత్రమే ఉంటేనే నీవు సువార్తకు వెళ్ళేవాడు అని కాదు. Even if you have zero capacity, ఒకవేళ నీవు యొక్క శూన్యము ఆలోచన నీకు ఉన్నాయి కానీ, remember when you give yourself for ministry, నిన్ను నీవుగా పరిచర్యకు నీవు అప్పగించుకున్న సమయాన God's power will come upon you and give you the ability to go and do the work of the Lord. నీవు సమర్పించుకున్నది నాన్న, దేవుని యొక్క శక్తి నీ మీద ఆవరించి నిన్నే దేవుడు వాడుకుంటాడు. But you have to jump. కానీ నీవు దూకాలి ముందు. We have to go. నీవు వెళ్ళాలి. Moses said, Lord, I cannot talk well. అయితే మోషే అంటున్నాడు, అయ్యా did not have hair on his head. ఇర్మియాకు తల లేనివాడు, జుట్టు. It is said that Paul had a problem. అయితే అతనికి ఒక సమస్య ఉందని చెప్తూ They ఉన్నాడు. all had big disability. వారు అనేకమైన ఆలోచనలు సాకులు చెప్తూ ఉన్నారు. But when they gave the disabilities to the Lord, వారు ఎప్పుడైతే వారి చేతకంతనము దేవునికి ఇచ్చి ఉన్నారు, God's power started making them able. దేవుడు వారిని చేతకాని తనము నుండి చేతొచ్చే వారిగా దేవుడు వారిని వాడుకున్నాడు. So this morning, if you are giving excuses, my dear children of God, దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు సాకులు చెప్తూ ఉన్నావేమో, అయ్యో pastor, I have not gone to the Bible college. పాస్టర్ గారు నేను బైబిల్ కాలేజ్ కి వెళ్ళలేదు. Pastor garu, I don't know how to speak English. పాస్టర్ గారు నేను ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. Pastor garu, I don't know how to frame a sentence in Telugu. అయ్యే ప్రభువా, తెలుగులో పాస్టర్ గారు నేను తెలుగులో ఒక మాట ఎలా రాయాలో కూడా నాకు తెలియదు. I have not seen the veranda of the government school also. నేను గవర్నమెంట్ పాఠశాల యొక్క వరండా కూడా నేను చూడలేదు. Oh, that is a perfect situation. అదే నిజమైన స్థానము. When you know that you
are nothing, నీవు చేత కాని వాడు అని ఎప్పుడైతే నీకు తెలిసిందో, it is then that God can make you అదే something. దేవుడు అది వాడుకొని దేవుడు గొప్ప కార్యాలు నీ ద్వారా Knowing that you జరిగించగలడు. are nothing, నీవు దేవుని ఎదుట నేను ఏమీ కాను అని చెప్పాలి. that is the perfect position when God can make us into something in the power of the Holy Spirit. ఏమీ లేదు అని నువ్వు ఎప్పుడైతే దేవుని ముందు నువ్వు చెప్తా ఉన్నావో దానిని ఆయన అన్ని ఉన్నట్లుగా ఆయన చేయగలిగే సమర్థుడు. So let us stop making excuses. సాకులు చెప్పడము మనం ముగిద్దాం. Moses made excuses. దేవుడు మోషేకు సాకులు చెప్తూ ఉన్నాడు. Moses gave an option to God. దేవునికి ఇచ్చాడండి ఆయన ఆప్షన్. Moses said, మోషే అంటున్నాడు, please send someone else. ప్రతి ఎవరినో మీరు పంపండి. Verse 13 it is written, please send somebody else. 13వ వచనం అంటున్నాడు, ఎవరినైనా మీరు పంపించండి. This is a common response of everyone. అయితే ఇది ప్రతి ఒక్కరి యొక్క సామాన్యమైన ఆలోచన. Here I am, send Aaron. నేను ఇక్కడ ఉన్నాను, ఎవరినైనా మీరు పంపించండి. Here I am, send Pastor. నేనున్నాను, పాస్టర్ గారు మీరు Here పంపించండి. I am, send William. నేను ఇక్కడ ఉన్నాను, విలియం మీరు పంపించండి. We did not say, send me. మనము నన్ను పంపించని మనం చెప్పలేము. And Moses gave an option to God. అయితే దేవుడికి ఆలోచన ఇస్తా ఉన్నాడు, Send somebody else. ఎవరినైనా పంపించండి. But God says, I will not send somebody else. I want you to go. నేను ఎవరినో పంపించను, నాకు నువ్వే కావాలి. If I have put my eyes on you, I need you. ఒకవేళ నా కన్ను నీ మీద దృష్టి నిలిపిందంటే నీవే నాకు కావాలి. Remember, when we are called to do something for the Lord, ఒక జ్ఞాపకం ఉంచుకోనండి, మనం ఎప్పుడైతే దేవుని కొరకు ఏదైనా చేయవలసి వస్తే it is not about our ability. అది మన సామర్థ్యం కాదండి, It is about God's ability. అది దేవుడి యొక్క సామర్థ్యమే. God might have called you to sing here. ఒకవేళ నేను పాటలు పాడడానికి దేవుడిని God might పిలుచుకోవచ్చు, have called you to play instruments. వాయిద్యాలు వాయించడానికి దేవుడిని He might పిలుచుకోవచ్చు, have called you to put these chairs in the church. సంఘములో ఇక కుర్చీలో అమర్చడానికి దేవుడిని పిలిచాడేమో. He might have called you to be a volunteer to bring people into the church. నీవు సంఘములోనికి వచ్చిన వారిని ఆహ్వానించే పనిని దేవుడు నీకు అప్పగించాడేమో. Or to clean the church before every Sunday. ఏక సంఘము ఆరాధనకు ముందు ఆరాధనకు వెనక సంఘం ఆరాధన స్థలం తుడి చేస్తా పనిచ్చాడేమో. Whatever ministry you do for the Lord, నీవు దేవుని కొరకు ఏ చిన్న పని నువ్వు చేసినా, remember it is not your ability. జ్ఞాపకం ఉంచుకోనండి, అది మీ సామర్థ్యము కాదు, It is the ability of the one who has called you. నిన్ను పిలిచిన వాడి యొక్క సామర్థ్యం అని మీరు ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. So God responded to the hesitance of Moses. దేవుని యొక్క మోషే యొక్క అసమర్థ్యతను దేవుడు వాడుకుంటా ఉన్నాడు. Number 2, రెండవదిగా the provision of Aaron. Exodus 4:14-16, we see that God gave Aaron as a support for Moses. అయితే 14వ వచనం నుండి మనం చదువుతూ ఉంటున్నాము, ఆరోనును దేవుడు ఒక సహకారిగా మోషేకి ఇచ్చి ఉన్నాడు. And Moses said no. ఎప్పుడైతే మోషే కాదు అన్నాడో, Send somebody else. ఎవరినో పంపించనన్నాడో, Read those verses in 14-16. 14 నుండి 16 వరకు చదివినట్లయితే There it is written, the anger of God was kindled against Moses. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే మీద దేవుని యొక్క కోపము బహుగా వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. In the Old Testament, if the anger of God kindled against anyone, they never survived. అయితే ఈ యొక్క 19 నిబంధన యొక్క శాస్త్రములో గాని గ్రంథములో గాని దినాల్లో గాని దేవుని ఎవరి మీద వచ్చినట్లయితే వారు జీవించినట్లుగా మనం చూడం. But then God had mercy and he provided Aaron to Moses. కానీ మోషే మీద ఆయన కోపగించినా గాని అహరోనును ఆయనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. Aaron was God's provision for Moses. అయితే అహరోను మోషేకు అహరోను ఒక భాగముగా ఇచ్చి ఉన్నాడు. For a Moses who cannot speak well, అయితే ఎవరైతే మోషే సరిగ్గా మాట్లాడలేని వాడుగా ఉన్నప్పుడు God gave him Aaron. మాట్లాడలేని సమయంలో దేవుడు అహరోనును తోడుగా ఇచ్చి ఉన్నాడు. God's people, remember,
దేవుని బిడ్డలారా అది ఒకసారి జ్ఞాపకం ఉంచుకోనండి. If you say no, నీవు ఒకవేళ నో కాదు అని నువ్వు చెప్పినట్లయితే the mission of God does not end there. అయితే నువ్వు నేను కాదు అని చెప్పినట్లయితే అక్కడ దేవుని పని ఆగదు. When we hesitate, God does not say, I am canceling my mission. నీవు ఎప్పుడైతే నువ్వు అసహించుకున్నావో ఇదిగా నా పని ముగించేసానని దేవుడు చెప్పడు. God will say, I will make a solution to make this mission succeed. అయితే నువ్వు కాదు అని చెప్పావు కదా, ఈ పరిచర్యను ముందుకు వెళ్ళడానికి దేవుడు ఏదో ఒక ఆన్సర్ సమస్యను దేవుడు God సమాధానం ఇస్తా never ఉన్నాడు. cancels his mission, God's people. దేవుని యొక్క పని ఆయన ఎప్పుడు ఆయన వృద్ధిపరచడు. The missionary will go one day. అయితే ఆయన అది క్యాన్సిల్ చేసుకున్న దేవుడి యొక్క పరిచర్యకు ఆయన సేవకులను పంపిస్తాడు. The missionary will leave the world and go one day. అయితే ఒక మిషనరీ సేవకుడు లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఒక But రోజు the నాన్న. mission will not stop. కానీ దేవుని పని ముగింపదు. If you look at the ministry of COTR, ఒకవేళ సిఓటి పరిచర్యలు కనుక మీరు చూసినట్లయితే it was founded by Dr. P.J. Titus ఆ యొక్క అపోస్తలుడు పీటర్ టైటస్ అయ్య గారి ద్వారా స్థాపించబడింది. and Mrs. Mary. అలాగే This September 20, it has been 21 years since our grandfather passed మా away. తాతయ్య గారు చనిపోయి మొన్న 20 సెప్టెంబర్ 20కి సుమారు 21 సంవత్సరాలు అయ్యింది. This year, since my grandma passed, it would probably be around 8 years. ఈ సంవత్సరానికి మా మామగారు చనిపోయి సుమారు 8 సంవత్సరాలు కావస్తుంది. This will be the 4th year since my father-in-law, Reverend Johnson P. Titus, passed away. మా మామయ్య గారు చనిపోయి రెవరెండ్ జాన్సన్ టైటస్ గారు చనిపోయి సుమారు 4 సంవత్సరాలు కానొస్తుంది. The missionaries went. పరిచారకులు వెళ్ళిపోయారు. God did not cancel his mission. కానీ ఆయన పరిచర్యను ఆయన క్యాన్సిల్ He will చేయలేదు. never cancel his mission. ఆయన యొక్క పరిచర్యను ఆయన క్యాన్సిల్ చేయడు. When a missionary goes, he will prepare another missionary to take care. ఆయన పరిచారకులు వెళ్ళిపోయే సమయానికి మరొక పరిచారకుని సిద్ధపరుస్తాడు. Missionary after missionary will go away from this world, but God will sustain his mission. ఈ లోకము నుండి పరిచారకుడు తర్వాత సేవకుడు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ ఆయన మరొక సేవకును ఆయన సజీవులుగా లేపుతాడు. God will bring provision. కానీ దేవుడు సహకారులను తీసుకొని వస్తాడు. Now Moses would stutter, Aaron would explain to people nicely. అయితే మోషే మాంద్యం కలిగిన వాడు, కానీ అహరోను ప్రజలకు వివరించేవాడిగా ఉన్నాడు. You are not able to do the work of the Lord to your best. నీవు చేయగలిగినంతగా నీవు చేయకపోతే దేవుని If కొరకు, you are weak in doing that, నీవు దేవుని పని చేసే దానిలో నీవు బలహీనుడు అయితే catch one more person and go with them. నీవు ఎవరో ఒకరిని పట్టుకొని వారు నీతో పాటు తీసుకొని In వెళ్ళు. the New Testament, we see Jesus sent people 2 by 2. అయితే కొత్త నిబంధన గ్రంథములో యేసు ప్రభువారు ఇద్దరుగా పంపించినట్లుగా మనం The చూస్తున్నాం. mission of God is a shared responsibility. దేవుని యొక్క పని ఒకరి కొరకు ఒకరు పంచుకొని భాగం పంచుకొని వెళ్ళే పని. We have to together work for the Lord. మనము దేవుని కొరకు ఐక్యతగా కలిసి చేసే పని. Number 3, మూడవదిగా chapter 4, verses 17. 4వ అధ్యాయము 17వ వచనము. God said to Moses, take the staff. అయితే అక్కడంటా ఉన్నాడు, కర్రను చేత పట్టు, Take the staff. కర్రను తీసుకో. The mission cannot be done by human skills. అయితే ఇక మానవుని యొక్క పనితీరుని బట్టి దేవుని పని ఒక్కొక్కసారి కాదు. Because it is not the mission of Moses. అది మోషే గారి యొక్క పరిచర్య కాదు. It is not the mission of Aaron. అది అహరోని పరిచర్య కాదు. It is the mission of God. దేవుని యొక్క పరిచర్య. It is his mission. అది ఆయన యొక్క దర్శనము. Whatever be the name on your name board, ఒకవేళ నీ యొక్క నేమ్ ప్లేట్ ఏ పేరు ఉన్నా గానీ, whatever be the name of the church, ఒకవేళ ఏ సంఘం పేరైనా గానీ, you can be Church of God, you can be IPC, you can be NTC, you can be Singapore City Church, but the mission is the Lord. ఒకవేళ ఇది సింగపూర్ సిటీలో ఉన్న బయర్ సంఘం కావచ్చు, లేకపోతే ఐపీసీ సంఘం కావచ్చు, లేకపోతే ఎన్టీసీ సంఘం కావచ్చు, అది ఏ సంఘమైనా గానీ అది దేవుని పని. God said to Moses, take the staff. మోషేకు దేవుడు ఉన్నాడు, కర్రను తీసుకో.
And that symbolizes God's power. అది దేవుని శక్తికి సాదృశ్యంగా ఉన్నది. Mission is not accomplished by our power, మన యొక్క శక్తి ద్వారా దేవుని పని but కావదు, by God's power. అది దేవుని శక్తి ద్వారానే. But we fail కానీ మనము నిరుత్సాహపడుతూ వస్తాం. because we think, oh, it is me going and doing things. నేను చేస్తున్నాను కాబట్టి మనం కొన్నిసార్లు విఫలం కావచ్చు. Remember, the mission belongs to God, జ్ఞాపకం ఉంచుకోనండి, పరిచర్య దేవునిది, and we are instruments. మనము వాయిద్యాలు మాత్రమే. We have to depend upon His power, మనము ఆయన శక్తి మీద ఆధారపడాలి. and then God is able to use us. అప్పుడు మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో అప్పుడు దేవుడు మనలను వాడుకుంటాడు. Even when you feel unqualified, ఒకవేళ నేను ఉత్తీర్ణత చెందిన వాడిని కాదు అని అనుకోవచ్చు, remember, God remains with you. కానీ దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకో. I am a person who pushes people for work of the Lord. దేవుని పని కొరకు నేను ప్రజలను బిడ్డలను ముందుకు తోసేవాడిని. I push them to preach, I push them to do psalm reading, I push them to do worship leading, I push them for every ministry that I am able to. మరి నేను ఏదైతే చేయగలను అవన్నిటికీ కూడా ఆరాధన నడిపించడానికి, ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, మరొకరిని ఎవరో ఒకరిని ముందుకు తోసేవాడిని. This guy was also not a translator. నీ యొక్క ముందు నా పక్కన ఉన్నవాడు ముందు అనువాదికుడు కాదు. Somebody pushed him. ఎవరో నన్ను ముందుకు తోసారు. Somebody pushed him, and that's why he's standing here. అయితే నన్ను ముందుకు ఒకరు పంపించారు కనుకనే నేను ఈ రోజు ఇక్కడ నిలబడగలుగుతా ఉన్నాను. We have to be people who push people into the ministry of the Lord. దేవుని పనిలోనికి మనం ఒకరిని ముందుకు నడిపించే వారముగా మనం ఉండాలి. Even if they are reluctant, God will not abandon them. ఒకవేళ వారి దేవునికి చేతకారి, ఒకవేళ వారు ఏదైనప్పటికీ వారు దేవుడు వారితో ఉంటాడు. God does not call the qualified. దేవుడు ఉత్తీర్ణత చెందిన వారిని పిలడు, He qualifies the called. దేవుడు వారి యొక్క పిలుపును అంగీకరిస్తూ ఉన్నాడు. He calls them and then He qualifies them. దేవుడు వారిని పిలిచి వారిని ఉత్తీర్ణతలుగా చేస్తాడు. 3 things I shared this morning. ఈ ఉదయకాలపు వేళ 3 విషయాలు మీకు చెప్పాను. Reluctant Moses. దేవుని మోషే యొక్క అసమర్థత. Are you reluctant? ఒకవేళ నేను పిలవని వాడని నువ్వు అనుకుంటా ఉన్నావా? The provision of God, of Aaron. దేవుని యొక్క సహకారము ఆరోను విషయంలో వచ్చింది. Are you searching for a provision? ఒకవేళ నువ్వు సహకారం కొరకు నువ్వు ఎదురు చూస్తా ఉన్నావా? And number 3, we heard that it is God's mission. దేవుని పని అని మనం మూడవదిగా ఆలకించి ఉన్నాము. What should we do? మనం ఏమి చేయాలి? I will share that and I'm going to close. నేను అది చెప్పి నేను ముగిస్తాను. Number 1, we must recognize our excuses. మన యొక్క సాకులను మనము గుర్తించాలి. Each one of you must recognize the excuse that you ప్రతి make. ఒక్కరు ఇక్కడ కూర్చున్న వారు, ఆలకిస్తున్న వారు, ప్రతి ఒక్కరు చెప్పే సాకులను మనము గుర్తించాలి. We have many excuses that we make. మనము చేసే అనేకమైన సార్లు మనము కొన్ని సాకులు మనం చెప్తూ ఉంటాం. Pastor, I have job this week. ఈ వారం నాకు ఉద్యోగం ఉందండి, I am not qualified. నేను పిలవబడిన వాడిని కాదు, I don't have bike. నాకు బైక్ లేదు, Pastor, I don't even have a cycle. నాకు సైకిల్ కూడా లేదు పాస్టర్, I have joint pains. నాకు జాయింట్ పెయిన్లు ఉన్నాయి. You recognize your excuse. నీ సాకులను గుర్తించు. What is your excuse? నీ సాకులు ఏమిటి? Like Moses, we often give excuses. మనము తరచుగా సాకులను తెలియజేస్తాం. And we try to tell the Lord why I am not fit for God's mission. నేనెందుకు ప్రభువుని దేవుని పరిచర్య కొరకు నేనెందుకు సరైన వాడిని కాదు. And we resist the mission work. నేను దేవుని పనిని మనము అసహించుకుంటూ ఉంటాం. And we say, here I am, send my pastor. నేనున్నాను, నా పాస్టర్ గారిని మీరు పంపించండి. We must answer like Isaiah. మనము యెషయా వలె మనము సమాధానం ఇవ్వాలి. What did Isaiah say? యెషయా ఏం చెప్పాడు? Here I am. 6వ అధ్యాయములో నేనున్నాను, Send me. నన్ను పంపించు, I will go. నేను వెళ్తాను. My pastor will not go. I will నా go. పాస్టర్ గారు కాదు, నేను వెళ్తాను. I will go, Lord. నేను వెళ్తాను దేవా. I will go to the person who is dying. ఎవరైతే మృత స్థితిలో ఉన్నాడో వాడి దగ్గరకు నేను వెళ్తాను. I will go to that brother beside my house who is going to hell. ఎవడైతే నా ఇంటి పక్కన ఉన్నవాడు ఎవడైతే నరకంలోనికి వెళ్ళిపోతాడో
వాడి దగ్గరకు నేను వెళ్తాను. Here I am, send me, O Lord. నేనున్నాను ప్రభువా నన్ను పంపించు అనే అనుభవంలోనికి మనము రావాలి. Recognize your excuses. నీ సాకులను నీవు గుర్తించు. Number 2, రెండవదిగా God's provision in community. దేవుడి యొక్క సమాజంలో దేవుని యొక్క సహకారం. This is a family. ఇది ఒక కుటుంబము. Church is a family. సంఘం ఒక కుటుంబము. When you are together, మీరు కలిసి ఉన్నప్పుడు you are able to support one another in ministry. ఒకరిని ఒకరు సహకరించుకునే అనుభవంలో Everybody is not called to be singers. ప్రతి ఒక్కరు పాటలు పాడేవారు పిలువబడలేదు. Everybody is not called to be musicians. ప్రతి ఒక్కరు సంగీత వాద్యకారులు కారు. Everybody is not called to preach the word. ప్రతి వాక్యమును బోధించడానికి అందరూ సరికారు. Everybody is not called to go as a missionary. ప్రతి ఒక్కరు పరిచారకులుగా సువార్తికులుగా వెళ్ళడానికి అందరూ సమానులు But కారు. you need to recognize what is that one thing that you can do నీవు ఏమైతే చేయగలవో దాన్ని నీవు గుర్తించు. and find that out and find a supporter for yourself. నీవు చేయగలిగినది నువ్వు గుర్తించి నీకు సహకారి నువ్వు ఎదుక్కో. Number 3, trust in God's power. మూడవదిగా దేవుని శక్తిలో నా నమ్మకం ఉంచు. Mission is not about our ability. పరిచర్య మన సామర్థ్యముల కాదండి, It's about God's ability. దేవుని యొక్క సామర్థ్యమును బట్టి You just have to stand. నీవు నిలవబడాలి మాత్రమే. Sometimes we just have to stand. మనము కొన్నిసార్లు మనము నిలవబడాలి. There is no power that can go out of us and change or heal people. ప్రజలను బాగు చేయడం విషయంలో గాని స్వస్థపరిచే విషయంలో గాని కొన్నిసార్లు మనము ఏమీ చేయలేము. The power does not come from us. ఆ యొక్క శక్తి మనలో నుంచి రాదు. The power comes from heaven. ఆ యొక్క శక్తి పరలోక రాజ్యము నుండి వస్తది. Trust in God's power. దేవుడి శక్తిలో నమ్మకం ఉంచుదాము. And number 4, obey even though you are hesitant. నీవు నాలుగవదిగా ఒకవేళ నువ్వు చేతకాని అన్నప్పటికీ నీవు దేవుని యందు నీవు విశ్వాసము విధేయత చూపి. Moses hesitated. మోషే ఆయన ఇసుగించుకున్నాడు. But at the end he obeyed. ఆయన మొట్టమొదటిగా ఆయన దేవునికి వ్యతిరేకించినప్పటికీ చిట్ట చివరికి దేవుని యందు విధేయతను చూపించాడు. And because he obeyed, God made him the greatest man of God in the history of the world. ఆయన ఒకానొక దినాన ఆయన విధేయపరుడిగా దేవునికి విధేయతను చూపించాడు కనుకనే చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు ఆయనను నిలవబెట్టాడు. Not everyone is called to be a leader. ఒక నాయకుడిగా ఉండడానికి అందరూ పిలవబడరు. But everyone is called to participate in the work of the Lord. కానీ ప్రతి ఒక్కరు దేవుని పనిలో పాలి భాగస్తులుగా ఉండడానికి వారు పిలువబడ్డారు. This morning let us ask ourselves, are we saying, here I am, send my pastors? నీవు ఈ ఉదయకాల వేళలో నేనున్నాను మా పాస్టర్ గారిని పంపించండి అనే భావములో మనం ఉన్నామా? Are we giving excuses? మనము సాకులు చెప్తా ఉన్నామా? Are you saying, I am not able? నేను వెళ్ళను, నేను ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నావా? 2001 I started ministry. 2001లో నేను పరిచర్యను It's ప్రారంభించాను. been 23 years since I came into the ministry. పరిచర్యలోనికి వచ్చి 23 సంవత్సరాలు కానొస్తుంది. I still remember when I jumped into ministry. నేను పరిచర్యలోనికి వచ్చిన దినము నాకు జ్ఞాపకం వస్తా ఉన్నది. Young and just like these young men who are sitting here. ఇక్కడ కూర్చున్న యవనస్తుల వల్లే 2001. 2001 I was 17 years old and I was the youngest in my seminary. నా యొక్క వేదాంత పాఠశాలలో 17 సంవత్సరాల వయసు కలిగి అందరిలో నేనే చిన్నవాడిని. And everyone else was so able that when I began to be involved in the ministry, I realized this is not my cup of tea. అయితే మరి అక్కడ ఉన్న వారందరూ కూడా సామర్థ్యం కలిగిన వారే పరిచర్యలోకి వచ్చేసరి పరిచర్య చేసే సమయానికి ఇది నేను తాగే కప్పు కాదు ఇది. My first sermon, ఆయన యొక్క మొట్టమొదటి ప్రసంగం. I had 7 points in my sermon. నా యొక్క ప్రసంగంలో 7 అంశాలు ఉన్నాయి. I did not last for 3 minutes also. నేను 3 నిమిషాలకు కూడా నేను నిలవబడలేక 3 minutes my sermon got over. నా 3 నిమిషాల్లో ప్రసంగం అయిపోయింది. That day I cried to the Lord, Lord, no, I cannot do this. నేను ఆదినాన నేను దేవుని యొక్క ఏడ్చాను, ప్రభువా
నా వల్ల కాదు, నేను చేత కాను This is not my cup of tea. నేను తాగే కప్పు కాదయ్యా ఇది అని అనుకున్నా. In those days, we did not have mobile phones. ఆ రోజుల్లో మాకు ఫోన్స్ లేవు. No, there were mobile phones started at that time, ఆ సమయంలో మొబైల్ ఫోన్ స్టార్ట్ అయ్యాయి. but only the rich guys were able to afford it. We had that Nokia 3310 starting at that time. అందరూ కూడా ఉన్నవారే అది వాడుకున్నవారు. మనకందరికీ తెలుసు నోకియా 3310. And those who had mobile also, if we asked them also, they will not give. ఒకవేళ మొబైల్ ఉన్నవారిని కూడా అడిగితే మొబైల్ మాకు ఇచ్చేవారే కాదు. STD call was very costly. ఆ దినాల్లో ఎస్టిడి కాల్ చేసుకోవాలంటే చాలా రుసుము I could చెల్లించాలి. not call my father and mother and tell them I am not going to be a missionary. I don't want to study here. నేను పరిచారకుడిగా సేవకుడిగా నేను ఉండను అని చెప్పడానికి మా తల్లిదండ్రులకు ఫోన్ చేయడానికి కూడా ఫోన్ లేని సమయంలో, But somehow God helped me to stay. కానీ ఏదో ఒక రీతిగా దేవుడు ఆ పరిచర్యలో ఉండడానికి దేవుడు సహకరించాడు. But trust me, God's people, when I gave myself into the hand of the Lord, He started building me. నేను ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకున్నది సంగమా, నేను ఎప్పుడైతే నన్ను దేవుడికి ఇచ్చుకున్నాను, దేవుడు పనిచేయడం ప్రారంభించాడు. Today God uses me in many multiple stages. అయితే దేవుడు అనేకమైన స్టేజ్ మీద దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. God helped me to travel countries after countries and states after states to share the word of God. దేశాలు రాష్ట్రాల మీద రాష్ట్రాలు ప్రయాణం చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటా ఉన్నాడు. Because I told the Lord that I am not able. ఒక రోజున నేను చేతకాని వాడును అని దేవుడికి చెప్పాను కనుకనే, If you give yourself to the Lord, నీవుగా దేవుడికి ఇచ్చుకున్నట్లయితే God will make you able. దేవుడు నిన్ను ఒక పాత్రగా దేవుడు వాడుకొని So పోతాడు. next time when pastor calls everyone, let's go for mission work, ఒకవేళ ఎప్పుడైతే నెక్స్ట్ టైం పరిచయ దినాలు వచ్చే దినాల్లో పరిచయకు వెళ్దామని పాస్టర్ గారు పిలిస్తే nobody must say, no, I am not coming. ఎవ్వరు కూడా నేను రావడం లేదు అని మెసేజ్ పంపించకూడదు. This is not my cup of tea. ఇది నేను తాగే కప్పు కాదు. Pastor, you go. పాస్టర్ గారు మీరు వెళ్ళండి. You take అమ్మగారు also and go. మీరు అమ్మగారు కలిసి You వెళ్ళండి. take your children also and go. మీ పిల్లలు తీసుకొని మీరు వెళ్ళండి అయ్యా. Rather, all of you must stand with him and say, here I am, send me. ఒకవేళ ఆ సమయముకు వచ్చేసరికి అందరూ మీరు ఆయనతో కలిసి నేనున్నాను, నన్ను పంపించండి అయ్యా అని మీరు చెప్పగలిగే If you do that in the next few months also, ఒకవేళ రానున్న నెలల్లో ఆ కొన్ని నెలల్లో మీరు చేసినట్లయితే ఆ పని, before end of December, there will be no space in the church. వచ్చే 4 నెలల్లో ఆ పని మీరు చేసినట్లయితే కనుక వచ్చే మొదటి నెలలో 25వ సంవత్సరంలో ఈ ముందు కూడా ఖాళీ ఉండదండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Shall we close our eyes once in the presence of the Lord? మనమందరము కూడా కళ్ళు మూసుకొని దేవునికి స్తోత్రం Ask the చెల్లిద్దాం. Lord, Lord, this is my excuse. అయ్యా ఇది నా సాకు, నేనేమి చేయాలయ్యా అని దేవుని అడుగుదామా? This is my excuse, Lord. అయ్యా ఇది నా సాకు, I have been saying this always. అయ్యా ఇది తరచుగా నేను చెప్తూనే ఉన్నాను. I am not able. నేను చేతకాని వాడను, I am not handsome. నేను అందమైన వాడిని I am కాదు, not beautiful. నేను సుందరుడిని కాదు, I am not educated. నేను చదువుని కాదు, I am unhealthy. నేను అనారోగ్యుని. Whatever be the excuses, lay it at the feet of God. ఒకవేళ అది ఏ సాకైనా దేవుని పాదాల ఎదుట నువ్వు పెట్టినట్లయితే, And tell to the Lord, Lord, here I am. Send me. నేనున్నానయ్యా అని దేవునికి చెప్తామా? నేనున్నాను, నన్ను పంపించుము. I am here, O Lord. నేనున్నాను, నన్ను పంపించుము. Send me to the dying, lost souls of this nation. అయ్యా ఈ లోకములో నశించిపోతున్న ఆత్మల ఎదకు నన్ను పంపించుము. Oh, Jesus. ఓ యేసయ్యా, Send me, Lord. నన్ను పంపించుము. I am willing to go. నేను వెళ్ళుటకు సంసిద్ధమే. God's people, if you look around you, నిన్ను దేవుని ప్రజలారా సంగమా నీ చుట్టూ ఒకవేళ చూసుకున్నట్లయితే there are thousands of people who are dying without Jesus every day. యేసు లేకుండా, యేసును వారి జీవితాల్లో లేకుండా ప్రతి రోజున వేల సంఖ్యలో మృతులవుతూ ఉన్నారు. Every night when we sleep, many do not see the morning. They go into the grave without knowing Jesus. యేసును అంగీకరించకుండా, యేసును చూడకుండా, యేసును తెలుసుకోకుండా రాత్రి పడుకున్న వారు మరలా ఉదయాన్ని చూస్తారా అనే నమ్మకం లేదు. On the great day of judgment, తీర్పు దినమున probably
Only your relatives will look at you and say, Abba, you did never told me about Christ. ఆ గొప్ప తీర్పు దినాన్న నీ బంధువులు ఒకవేళ చూసి నీ ఎదుటిగా నిలవబడి యేసు కొరకు నాకెందుకు నీవు చెప్పలేదు అని అడిగే పరిస్థితి రావచ్చు. Your friends will look at you. Hey, you walked with me every day. You sat with me every day. You never told me about Jesus once also. నీతో ప్రతిరోజు కలిసి నడిచేవారు, ప్రతిరోజు నీతో ఉండేవారు, నీ స్నేహితులు చెప్పవచ్చు, ఓ స్నేహితుడా స్నేహితురాలు నాకెందుకు నువ్వు యేసు కొరకు చెప్పలేదు. This morning, give your heart and tell to the Lord, Lord, I will go. నీ యొక్క ఉదయకాలపు వేళల్లో నీ హృదయాన్ని దేవునికి సమర్పించి, ప్రభువా నేనున్నానయ్యా, Help me to go, Lord. నేను వెళ్ళడానికి నాకు సహకారం ఇచ్చండి. Help me to go wherever you send me. నీవు ఎక్కడికి నువ్వు పంపాలనుకుంటున్నావో నన్ను అక్కడికి నువ్వు పంపించు నాయనా. To the villages, గ్రామాల్లోనికి, to the cities, పట్టణాల్లోనికి, to the mountain, ఈ యొక్క పట్టణ చుట్టుపక్కలంతటా, to the plain. అయ్యా ప్రభు గుట్టువారు ఎందుకు, Wherever you take me, O Lord, నువ్వు ఎక్కడికి నన్ను తీసుకొని వెళ్తావో I will go. నేను వెళ్తానయ్యా, I will go. నేను వెళ్తాను. I will not go just to add people to my church. నా సంఘములోనికి సంఖ్యను నువ్వు చేర్చాలని నేను వెళ్ళనయ్యా. I will go to add people to the kingdom of God. నేను దేవుని రాజ్యములో ప్రజలను చేర్చడానికి వెళ్తాను. Hallelujah. హల్లెలూయా. Jesus, 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 Jesus. యేసయ్యా నేనున్నానయ్యా, నన్ను అందరూ ప్రార్థన పంపించు. చేయండి. నేనున్నానయ్యా, నన్ను పంపించు. Thank you, నేనున్నానయ్యా, Jesus. నన్ను పంపించు. హల్లెలూయా. Lord, we thank you. ప్రభువా నీకు వందనాలు. Lord, we thank you. ప్రభువా మీకు వందనాలు. We give this dear church into your hand. ప్రియ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. May there be a missionary church in Jesus' ఈ name. సంఘము ఒక పరిచారకుల సంఘం ఆమేన్. అవునుగాక. Adding souls to the kingdom. నీ రాజ్యములోనికి ప్రజలను చేర్చును గాక. May there be a blessing in Jesus. యేసు నామములో మీరందరూ మనమందరము I దీవించబడుదుము bless గాక. them in your name. ప్రతి ఒక్కరిని నీ నామములో దీవిస్తూ I ఉన్నాను. give you glory. నీకే మహిమ కలుగును గాక. In Jesus' name I pray. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. Amen. గట్టిగా ఆమేన్ చెప్పు. గట్టిగా Amen. చెప్పు. ఆమేన్. Thank ఆమేన్ చెప్దాం అందరం. Thank you ఆమేన్. so much for this opportunity. ఆమేన్. ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని సేవకులకు మందు I am very weak in my body. That's why I am not able to exert